హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో సింపుల్గా చేసుకునే పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ అండి. మా హ్యాపీ హ్యాపీ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుల్లి రాముడు చెప్పిన రామాయణం విన్నారుగా, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా ఆయిల్ తీసుకుందాం. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నూనె వేడెక్కింది. ఇందులోకి కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాం. నేను కొంచెం వెల్లుల్లిపాయలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అంతే. అది వేగిపోయిందండి. అది వేగిపోయాక రొయ్యలండి, చూసారు కదా, రొయ్యలు ఒక కప్పు తీసుకున్నాను. గోంగూర కొంచెం గోంగూర అండి, ఒక కప్పు. అంటే ఒక కట్ట ఒలిస్తే ఎంత వస్తుందో అంత కొంచెం వచ్చింది. రొయ్యలు ఒక కప్పు అండి వేసేస్తున్నాను. రొయ్యలు కొంచెం వేగనిద్దామండి. రొయ్యలోంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేగిద్దాం. వెల్లుల్లిపాయలు చితక్కొట్టు వేసానండి, ఎందుకంటే కొంచెం నీసు వాసన అది రాదని. రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటాం. మూత తీసి చూద్దాం ఇప్పుడు వేగాయో లేదా. ఆయిల్ అయితే పైకి వచ్చింది, చూసారు కదా. ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాము. ఉల్లిపాయ వేసాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ వేసాక సాల్ట్ వేసేద్దాం. కొంచెం రుచికి సరిపడినంత వేసుకోండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, చూసారుగా స్పూను, కొంచెమేనండి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపేసి
ఇప్పుడు సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేస్తే ఉల్లిపాయ రొయ్యల్లో నీరు వాటర్ వచ్చి ఆయిల్ వచ్చింది కదండి, మగ్గిపోతుంది. ఇప్పుడు కర్రీ ఎంతవరకు మగ్గిందో చూద్దామండి. మూత తీసి చూసారా, దగ్గరగా అయింది, గుజ్జుగా వచ్చింది. ఈ గోంగూర పచ్చడి టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అంటే రేరుగా వండుకుంటారు, తెలిసిన వాళ్ళు బాగానే వండుకుంటారు. ఇప్పుడు ఇందులో కొంచెం మనం కారం వేసేద్దాము. కారం నేను 1 స్పూన్ వేస్తున్నాను. అంటే గోంగూర కొంచెం పుల్ల గోంగూర కదా, పచ్చిమిర్చి వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, మనం ఇందులోకి ఇంతకుముందు గోంగూర రెడీ చేసుకున్నాను కదండి, నేను ఇదేం ఉడకపెట్టలేదండి, నూనెలో మగ్గించానంతే. నూనెలో మగ్గించి స్పూన్తో మెదిపేసుకున్నాను, ఇలా వచ్చింది. మిక్సీలో కూడా వేయలేదండి, స్పూన్ తోటే. పుల్ల గోంగూర కదా, మనకు తొందరగా అయిపోద్ది. ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. రొయ్యలు ఉడకడం గురించి ఆల్రెడీ గోంగూర ఉడికిపోయింది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గోంగూర రొయ్యల కర్రీ. ఇందులో ఇప్పుడు మనం కొంచెం మసాలా వేసుకుందాం. చూడండి, గుజ్జుగా కొంచెం మసాలా చూసారు కదా, కొంచెం మసాలా వేసి ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయిందేమో చూసేద్దాం. వావ్, ఆయిల్ చూసారా ఎలా తేలిందో, ఉడికిపోయినాయండి, అయిపోయింది, దగ్గరికి వచ్చింది. చూసారా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంటే కొంతమంది ఆకుల్లా వేసేస్తారు గోంగూర, నేనైతే అలా వేయనండి, ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి వండుకొని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. ఇది పెద్ద వంట ఏం కాదండి, కానీ వండుకునే విధానం ఇందులో చూసుకొని ఏం సరిపోయినా వేసుకోండి. నేనైతే వేసినవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. నాకైతే కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంతసేపు అలా వదిలేద్దాం. పక్కనైతే రైస్ పెట్టేసాను. రైస్ అయిపోయాక భోంచేసేస్తాను. మా హ్యాపీ ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బాయ్ అండి. థ్యాంక్ యూ.